వెరికోస్ వెయిన్స్ బాధితులకు శుభవార్త. హైదరాబాద్ లో ఉచిత కన్సల్టేషన్ మరియు స్క్రీనింగ్ కొరకు ఎవిస్ హాస్పిటల్స్ ని సంప్రదించండి. నమస్కారం సురేష్ గారు. నమస్కారం అండి నాగరాజు గారు. వేదిక్ సైన్స్లో బ్రహ్మ ముహూర్తం ఇంపార్టెన్స్ ఏ విధంగా చెప్పబడిందండి? ఇది ఒక అద్భుతమైన ప్రశ్న నేను అనుకుంటానండి. మీ దగ్గర నుంచి వచ్చింది. చాలామంది అంత దాన్ని కరెక్ట్గా డెప్త్ చెప్పలేదు. చూశాను నేను కూడా యూట్యూబ్లో అటు ఇటు చేశాను, కానీ ఆ టైం ఫ్రేమ్ చెప్తారు, ఇలా అలా అని చెప్తారు, కానీ ఈ బ్రహ్మ ముహూర్తం గురించే మన వేదాల్లో చెప్తున్నాయి. ఒక శ్లోకంలోనే చెప్పేశారు అనమాట. దీనికి బ్రహ్మ ముహూర్తం అని ఎందుకన్నారంటేనండి, బ్రహ్మదేవుడు ఈ ముహూర్తంలో శివుడి గురించి తపస్సు చేసి అద్భుతమైన శక్తులను పొందాడు. సో బ్రహ్మ ఏం చేస్తాడంటే ప్రతిదాన్ని సృష్టిస్తూ ఉంటాడు. సో అంతకుముందు లేదు, ఇక్కడ జనాలు లేరు, జనాలను సృష్టించాడు. ప్రకృతి లేదు, ప్రకృతిని సృష్టించారు. ఎవరైతే తను లైఫ్ని తను సృష్టించుకోవాలి కొత్తగా అనుకుంటాడో వాళ్ళకి బ్రహ్మ ముహూర్తం మనకు ఒక వరం. పెద్దవాళ్ళు మనకి ఏం చేశారంటే ఒక సీక్రెట్ లాగా పెట్టారండి రహస్యాన్ని. సపోజ్ మన దగ్గర ఒక గోల్డ్ ఉంది, గోల్డ్ ఎక్కడ పెడతామండి? ఇక్కడ అలా వదిలేయం ఫ్రీగా, సీక్రెట్గా లాకర్లో ఎక్కడ పెడతాం, ఎందుకంటే దాన్ని తీసుకొని వెళ్ళిపోకుండా, అబ్యూజ్ చేయకుండా. అలానే ఈ బ్రహ్మ ముహూర్తం అని ముహూర్తాన్ని కూడా మనకి ఒక రహస్యంగా పెట్టారనమాట. ఎప్పుడు పెట్టారు? అది డే టైంలో లేదు, సాయంత్రం లేదు, ఎర్లీ మార్నింగ్ లేదు, చాలా చాలా ఎర్లీ మార్నింగ్ పెట్టారనమాట. ఇప్పుడు నుంచి మనకు 4 నుంచి 5:30 వరకు దాదాపు అందరూ మనం మొద్దు నిద్రపోయే ఒక టైం, గాఢ నిద్రలో ఉండే టైంలో ప్రకృతి మనకు సహకరిస్తుంది. కాబట్టి అందులో చాలా చాలా ఒక సృష్టికి సంబంధించిన నియమాలు అవన్నీ అప్పుడు ఉత్తేజం అవుతూ ఉంటాయి. కాబట్టి ఆ టైంని సీక్రెట్గా పెట్టారు మన వాళ్ళు. సో ఇది మనకు ముహూర్తం వచ్చేటప్పటికి 88 మినిట్స్ అంటారు. 8 అనే సంఖ్య మీకు ఎలా ఉంటుందండి? అన్ఎండింగ్, ఓకే, పర్పచ్యువల్ అని చెప్పేసి ఇంగ్లీష్లో అంటారంటే ఈ ఒక్క శక్తి ఈ 8కి ఉంటుంది. ఇలాంటి 2 8లు కలిసి 88 నిమిషాలు, 88 నిమిషాల పాటు ఈ టైం ఉంటుందండి. టోటల్గా 1 గంట 22 నిమిషాల సమయం పాటు ఈ టైం ఉంటుంది అనమాట. జనరల్గా ఇది మనకి 4 o'clock నుంచి 5:30 వరకు ఈ టైం పీరియడ్ అనేది వస్తుంది అనమాట. సో మీకు ఇందాక చెప్పినట్టు సాక్షాత్తు బ్రహ్మదేవుడే శివుడి గురించి వరాలు పొంది తను ఎంతో శక్తిమంతుడయ్యి ఆ శక్తి ద్వారా ప్రతిదాన్ని క్రియేట్ చేయడం నేర్చుకున్నాడు అనమాట. అలానే మనిషి వచ్చేటప్పుడు కూడా చాలా క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ప్రతి నిమిషంలో ప్రతిసారి తను వెళ్ళిన చోట ఒక మంచిని, సక్సెస్ని, విజయాన్ని, ఐశ్వర్యాన్ని తను క్రియేట్ చేసి తను పొంది వేరే వాళ్ళకి కూడా ఇవ్వడం నేర్చుకోగలిగే కెపాసిటీ ఎవరికైనా కావాలనుకుంటున్నారో అది బ్రహ్మ ముహూర్తం అనమాట. మనకి పురాణాల్లో వీటి గురించి ఒక శ్లోకం చెప్పారండి. ఏం చెప్పారంటే, వర్ణ, కీర్తి, మతిం, లక్ష్మి, తర్వాత స్వస్త్య, ఆయుచ విదంతి అని చెప్పేసి ఒక లోకం చెప్పారు, ఒక లైన్లో చెప్పారు. రెండోది ఏం చెప్పారంటే, బ్రహ్మ ముహూర్తే సంజాగ్రే చివ పంకజయద అని చెప్పేసి రెండోది. అంటే వీటితో పాటు ఇంకొక ఫలితం కూడా దీని ద్వారా ఉంటుందని మనకు చెప్పారు. దీని మీనింగ్ ఏంటంటే, ఫస్ట్ వర్ణ, ఎవరైతే బ్రహ్మ ముహూర్తం లెగుస్తుంటే వాళ్ళు అందంగా ఉంటారంటండి. సో చాలామంది నాకు బ్యూటీ లేదు అంటే లేట్ నైట్ అంతా పార్టీలకు వెళ్ళిపోయేసి స్ట్రెస్ ఫీల్ వేసి ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు లెగుస్తారండి? 8 o'clock, 9 o'clock, 10 o'clock లెగుస్తుంటారు. వాళ్ళకి అందం ఉండదండి, న్యాచురల్ గ్లోరియస్ ఉండదు. అందుకని ఎవరైతే న్యాచురల్గా గ్లోరియస్గా ఉండాలనుకుంటున్నారో వాళ్ళు ఎర్లీ మార్నింగ్ లెగటం చాలా చాలా ఇంపార్టెంట్. అందం, వర్ణ అని చెప్తారనమాట. నెక్స్ట్ కీర్తి. చాలామందికి ఏముంటుందంటే మనం ఏ పని చేసినా కానీ అందులో ఫెయిల్యూర్ అవుతూ ఉంటాం. ఇదే మనిషిలో పాప సక్సెస్సే రాదు, ఎప్పుడు చూడు నిద్రమోహం, ఇలా నెగిటివ్ ఉంటుందన్నమాట చాలామందికి. మనం ఎంత మంచి పని చేసినా కానీ బయట మన గురించి చెడుగా అనుకుంటూ ఉంటారు అనమాట. ఇలా మన గురించి చెడుగా అనుకునే వాళ్ళు, మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు మన దగ్గరకు రావాలి అనుకుంటే కనుక వాళ్ళు బ్రహ్మ ముహూర్తంలో లెగిస్తే వచ్చేస్తాయి. అందుకని చెప్పేసి కీర్తి, ఎవరైతే ఎర్లీ మార్నింగ్ లెగుస్తారో వాళ్ళకి మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయంట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. పర్టికులర్గా వచ్చేటప్పుడు టాప్ బిజినెస్ పీపుల్కి, పొలిటీషియన్లకి, వాళ్ళకి ఏంటంటే అపోనెంట్స్ చాలామంది అంటే ఎప్పుడు బ్యాక్ బైట్ చేస్తూ ఉంటారండి. ఎర్లీ మార్నింగ్ లెగవండి, అలాంటి వాళ్ళు మీ దగ్గరికి రారు. అందుకని చెప్పేసి కీర్తి అని చెప్పారనమాట. నెక్స్ట్ మతీం అని చెప్పారంట, మంచి తెలివితేటలు వస్తాయంట. చూడండి, ఎర్లీ మార్నింగ్ జస్ట్ లెగిస్తేనే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో. మతి అంటే మన మైండ్ వికసించేస్తుందంటండి ఆ వాతావరణానికి, ఆ టయానికి కనుక చేస్తే. నెక్స్ట్ మనకి ఏమని చెప్పారంటే స్వస్తి అని చెప్పారంట. స్వస్తి అంటే ఏమంటే అంతకుముందు మనకి హెల్త్ బాగలేకపోయినా కానివ్వండి, ఇంకొకటి మన డిప్రెస్లో ఉన్నా కానీ, ఇంకొకటి ఏదైనా కనుక మనకి నెగిటివ్ ప్రెషర్స్ వచ్చేసి దాని నుంచి మనం బయటపడాలి అనుకుంటే, అది హెల్త్ కానివ్వండి, మెంటల్ హెల్త్ కానివ్వండి, ఫిజికల్ హెల్త్ కానివ్వండి, ఎర్లీ మార్నింగ్ కనుక మనకి లెగిస్తే మనకి ఆటోమేటిక్గా స్వస్తి వచ్చేస్తుంది. ఆ రోగాలన్నీ పోయేసి, మెంటల్ డిప్రెషన్ అంతా పోయేసి మనం ఎనర్జెటిక్గా తయారైపోవడానికి ఒక సీక్రెట్ అంటే బ్రహ్మ ముహూర్తం లెగవటం అని చెప్పేసి చెప్పారు. ఇవి కాకుండా ఆయుష్, ఎవరైతే ఎర్లీ మార్నింగ్ లెగిసి కనుక ఎక్సర్సైజులు చేయటం కానీ, యోగా ప్రాణాయామాలు చేయటం కానీ, లెగిసి ఏ పనులు చేస్తున్నా కానీ వాళ్ళకి ఆయుష్ దీర్ఘంగా ఉంటుందంటండి. చూడండి, మనిషికి ఇంక ఇవే కదా కావాల్సింది. ఇవి కాకుండా ఇంకొక అద్భుతమైన మాట చెప్పారండి, బ్రహ్మ ముహూర్తే సంజాగ్రత్త. ఈ బ్రహ్మ ముహూర్తంలో ఎవరైతే కనుక నిద్ర లెగుస్తారో ఒక సిద్ధి వాళ్ళకి వస్తుంది. ఇది ఎవరికి చెప్పారో చెప్పాలని నాకు లేదు. ఎందుకంటే ఇందులో ఏం చెప్పారంటే అగ్రచ్చద పంకజద అని సాంస్క్రిట్లో చెప్పారండి. దీని మీనింగ్ చాలామందికి అర్థం కాదు. దీని మీనింగ్ ఏంటంటేనండి, ఆ వ్యక్తికి ఫ్లవరింగ్ చేసే కెపాసిటీ వస్తుంది.
అంటే దాని మీనింగ్ ఏమంటారంటే మనకు పంకజం అంటే పువ్వు, తామర పువ్వులాగా అందంగా ప్రతి పనిని చేస్తాడంట. అంటే ఆ పని అతను ఏది చేసినా కానీ అక్కడ సక్సెస్ అవడానికి పూలు పూయించేస్తాడంట అతను. చూడండి ఎంత చక్కగా చెప్పారు. ఏ సిద్ధి వస్తుందంటే తామర పువ్వులాగా అందంగా తను చేసే ప్రతి పని ఉంటుందంట. చూడండి అందుకని చెప్పేసి మన మహర్షులు బ్రహ్మ ముహూర్తాలు లేవటం చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తారండి. సో ఆ టైంలో ఏం చేయాలంటే నిద్రను త్యాగం చేయాలి మీరు ఫస్ట్. చాలామంది మీరు సాఫ్ట్వేర్ కంపెనీలో కానీ ఇంకొకరు కానీ చూస్తుంటారు, ఎర్లీ మార్నింగ్ మీకు నిద్ర లెగుస్తామండి, మళ్ళీ ఆఫీస్లో లంచ్ అయిన తర్వాత లేదంటే స్నాక్స్ అయిన తర్వాత మళ్ళీ నిద్ర వస్తుందని చెప్తూ ఉంటారండి. దానికి చిట్కా ఏంటంటే ఈవినింగ్ టైం త్వరగా పడుకోవడం చాలా అవసరం. ఈవినింగ్ టైం డిన్నర్ త్వరగా చేసి త్వరగా పడుకోవడం చాలా అవసరం. ఈ మొబైల్ ఫోన్స్ అన్నీ కట్ చేయాల్సి ఉంటుంది. అనవసరమైన మూవీస్ తర్వాత ఫోన్లు చూడటం ఇవన్నీ కట్ చేసేస్తే ఎర్లీ మార్నింగ్ ఆటోమేటిక్గా లెగుస్తారండి. ఇవి కాకుండా మనకి ఏం చెప్తారంటేనండి దానికి సింబాలిక్ ఎలా అండి, దానికి మనకి ఎవిడెన్స్ ఉందా అంటే ఎవిడెన్స్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ టైం కనుక చూస్తే మనకి పక్షులు లెగిసి మనకి కిలకిల రావాలి చేస్తూ ఉంటాయి, కోళ్ళు కూస్తూ ఉంటాయి. అందుకని చెప్పేసి ఇవి మనకి సింబాలిక్ అండి. యాక్టివ్గా మనకి నేచర్ మనకి ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇవన్నీ మనకు వచ్చేటప్పటికి ప్రకృతిని ఒక చైతన్యవంతంగా ఆ టైంలో ఉంటుంది అనే దానికి సింబాలిక్ అండి. సో ఈ విధంగా బ్రహ్మముహూర్తాలు పొద్దున్నే వెల్కమ్ చెప్తూ ఉంటాయి, అన్ని వెల్కమ్ చెప్తా ఉంటాయి. నైస్, హాయ్, గుడ్ మార్నింగ్. అవునండి, అంటే ఆ పలుకులే కదా అన్నీ. అవునండి, మనకి తెలియనటువంటి ఒక ప్లెజెంట్నెస్ని క్రియేట్ చేసేది. చిన్నపిల్లలు కూడా అండి, చాలా మంది బేబీస్ మార్నింగ్ లెగిసేసి తల్లి పక్కన పడుకొని తల్లి నిద్రపోతూ ఉంటుంది, పిల్లలు లేసి ఆడుకుంటూ ఉంటారు. చూడండి వాళ్ళు చిన్న పిల్లలు ఇన్ఫాంట్స్ అంటారు కదండి, పొద్దున్న లేసి ఆడుకుంటూ ఉంటారండి వాళ్ళు. తర్వాత అలాంటి మనకి ఆయుర్వేద ప్రకారంగా కనుక చూసుకుంటే వాళ్ళు ఏం చెప్తారంటే బ్రహ్మ ముహూర్తంలో నడిస్తే సంజీవుని శక్తి వస్తుందంటండి వాళ్ళకి. వాళ్ళు బాగుంటాం కాదండి, పక్కన వాళ్ళు కూడా బాగు చేస్తారు. సంజీవుని శక్తి అంటే ఏంటండి, మీరు బాగుంటాం కాదు, మీరు వేరే వాళ్ళని కూడా బాగు చేస్తారు. మీ స్పెర్స్ చాలా బాగుంటుంది, మీలో గ్రేస్ ఉంటుంది. ఈ బ్రహ్మముహూర్తం లేసే వాళ్ళకి వాళ్ళు ఎక్కడుంటే అక్కడ సంజీవుని తత్వం వచ్చేస్తుంది అంటే చెప్పేసి మనకి వేదాల్లో చెప్పేశారండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా చెప్పారు. మెదడు చాలా శక్తివంతంగా ఉంటుంది, వాళ్ళు పీల్చే గాలి అమృత తుల్యం అయిపోయింది అంటండి. ఉదయాన్నే లేచి కనుక మనం కనుక బ్రీతింగ్ చేస్తూ ఉంటే ఆ టైంలో కనుక మనకి మనం పీల్చుకునే గాలితో పాటు మనం వదిలే గాలి కూడా అమృత తుల్యం అయిపోతుంది అంటండి. సో మనం ప్యూరిఫై అవటం కాదు, నేచర్ కూడా మనం ప్యూరిఫై చేసేస్తామండి. సో ఇన్ని రకాలు ఉన్నాయండి. ఇంకొకటి మనకు వచ్చేటప్పటికి బ్రహ్మ ముహూర్తాలు జ్యోతిష శాస్త్రం ప్రకారం కనుక చూసుకుంటే వాళ్ళు వివాహాలు కానివ్వండి, గృహప్రవేశాలు కానివ్వండి, శుభకార్యాలన్నీ బ్రహ్మ ముహూర్తంలో చూస్తే ఎలాంటి దోషాలు ఉన్నా పోతాయి అని చెప్పేసి మనకు చాలామందికి తెలిసిందే. మనకి గృహప్రవేశం చేసిన ఎర్లీ మార్నింగ్ ఆవుని తీసుకుని వెళ్ళిపోయి చేసేస్తూ ఉంటారు, అదొక రీజన్ అండి. ఇంకొకటి మనకేం చెప్తారంటే నక్షత్ర దోషాలు తర్వాత గ్రహాలు కనుక సంబంధించిన ఏమైనా గనక ఉంటే ఎవరికైనా పీడిస్తుంటే బ్రహ్మముహూర్తం గనక చేసి ఎలాంటి పని సాధించినా కానీ వాళ్ళకి ఈ నక్షత్ర దోషాలు గ్రహ దోషాలు అంటామని చెప్పేసి మనకి జ్యోతిష శాస్త్రంలో చెప్పబడిందండి. అందుకని ఎర్లీ మార్నింగ్ కొంతమంది ముఖ్యమైన పనులు చేయాలనుకున్నప్పుడు, దూర ప్రయాణాలు చేయాలనుకున్నప్పుడు, ఏదైనా కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళు ఎర్లీ మార్నింగ్ కనుక లెగిసి స్నానం చేసి పూజ చేసుకొని ఒక మంచి ఇష్టమైన శ్లోకాన్ని కనుక పట్టించి దండం పెట్టుకుని అట్లీస్ట్ శివుడి గురించి ఓం నమ శివ చాంటి కనుక చేసుకొని పోతే కనుక ఆ పనిలో ఖచ్చితంగా వాళ్ళకి విజయం వస్తుంది, అమృతత్వం సిద్ధిస్తుంది, లక్ష్మి మనకి వాళ్ళకి సిద్ధిస్తుంది అని చెప్పేసి మనకి జ్యోతిష శాస్త్రంలో కూడా చెప్తూ ఉంటారండి. అందుకని పూజ గదిలో బ్రహ్మముహూర్తంలో గంట వాయించిన, శంఖం వాయించిన ఎంతో అద్భుతం అండి. అన్ని అద్భుతాలు ఉన్నటువంటి దాంట్లో టైమింగ్స్ ఏ టైం నుంచి ఏ టైం వరకు? సో మనకి ఏం చెప్తారంటేనండి 4 గడియలు సూర్యోదయానికి ముందు అని చెప్తారండి మన స్క్రిప్చర్స్లో. బట్ ఇప్పుడు వచ్చిన రొటీన్ మనకు అంత ఆ లాంగ్వేజ్ అర్థం కాదు కాబట్టి మనం ఏం చెప్పుకుంటామండి 4:30 నుంచి మనకేం చెప్తారంటే 4 o'clock నుంచి 5:30 వరకు ఈ మధ్యలో అని చెప్తారు. దీన్ని వచ్చేటప్పటికి బ్రహ్మ ముహూర్తం అంటారు. దాని తర్వాత వచ్చేది సాత్విక ముహూర్తం అంటారు. అంటే సూర్యోదయానికి ముందు, కొంతమంది ఈ టైంకి లెగవలేరు, ఇంకేమైనా ఆప్షన్ ఉందా, కొంచెం లేట్ అయిపోయాం అనుకునే దానికి సూర్యోదయానికి కనుక ముందు ఎంత ముందు వచ్చేటప్పుడు కొంచెం కనుక లెగిస్తే 1 hour ముందు, 1/2 hour ముందు సూర్యోదయానికి కనుక ముందు అది కూడా దానికి సాత్విక టైం అని చెప్పేసి అంటూ ఉంటారు అనమాట. అక్కడ నుంచి 7, 8, 9, 10 అదంతా రాక్షసుల టైం. ఎంత లేట్గా లెగిస్తే అంత లేజినెస్ వస్తుంది, అంత హెల్త్ పాడైపోతుంది, అదంతా మనకి సజెస్టబుల్ టైం కదనమాట. సో మనకి ఇచ్చిన ఈ బ్రాహ్మీ ముహూర్తం గురించి అందరికీ తెలవదు. సో ఇప్పుడు మనం చెప్పుకున్నాం కాబట్టి మీరు ఎవరైతే జీవితంలో మీరు సృష్టించాలి, మాకు తల్లిదండ్రులకు ఇచ్చిన గొప్ప ఆస్తులు ఉన్నాయి అలాంటి వాళ్ళకి అవసరం లేదండి. ఎవరైతే తనను తాను గొప్పగా సృష్టించుకోవాలి, ఎవరైతే తనను తాను చేసిన ప్రతి పనిలో మనకేమని చెప్పుకోవాలంటే ఫలితం వచ్చి ఆ ఫలితాన్ని తను అనుభవించి 10 మందికి చేత చేయాలి. ఒక నాయకత్వ లక్షణాలు కావాలనుకున్న వాళ్ళు, ఒక మిషన్ చేయాలనుకున్న వాళ్ళకి, బిజినెస్ మ్యాన్గా గొప్పగా అచీవ్ అవ్వాలనుకున్న వాళ్ళు, తను ఉన్న రంగంలో గొప్పగా ఎదిగి 10 మందిని బతికించాలని ఎవరైతే అనుకుంటున్నారో, పర్టికులర్గా మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ నుంచి, ఏమీ లేని హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎవరైతే వస్తారో వాళ్ళకి ఉన్న ఆస్తి ఏంటంటే ప్రకృతి. ఆ ప్రకృతిలో నుంచి వాళ్ళు ఆ తత్వాన్ని తీసుకోవాలి, ఆ ప్రకృతిలో ఉన్న శక్తులను వాళ్ళు తీసుకోవాలి. అలా ఈ బ్రహ్మ ముహూర్తం అనేది దానికి మంచి
ఒక అవకాశం, దేవుడిచ్చే మనకు గొప్ప అవకాశం అని చెప్పుకోవాలి. దీనితో పాటు మనం ఏం చేస్తున్నాం అంటే నాగరాజు గారు, ఒక 5 days ఒక కోర్స్ లాగా మనం పెట్టాం అనమాట. అంటే వాళ్ళు తీసుకునే డే టు డే డెసిషన్స్ యాక్యురేట్గా ఉండాలి. అంటే ఆ ఎప్పటి నుంచి ఉంటుంది సార్ క్లాస్? ఇది మనం అనుకోవటం ఏమంటేనండి, మనకి వినాయక చవితి అయిపోయిన తర్వాత ఆ రోజు ఋషి పంచమి అని వస్తుంది. ఆ రోజు నుంచి ఎందుకంటే అది మహర్షులు ఇచ్చిన జ్ఞానం. అంటే 7th నుంచి ఉంటుంది. 7th నుంచి ఉంటుందండి. ఇది మహర్షులు ఇచ్చిన మనకు జ్ఞానం. నేను ఏది చెప్పినా కానీ వేదాల్లోనూ మన పురాణ స్క్రిప్చర్స్లోనూ అభ్యున్నతి గురించి, మానవాళి ఇంప్రూవ్మెంట్ గురించి, తర్వాత వచ్చేటప్పటికి మనకి పురుషార్థాలు అంట, ధర్మార్థ కామ మోక్షాలు సాధించడానికి ఎదురయ్యే మనకి సవాళ్ళను ఎదుర్కోవటానికి మనకి శక్తియుక్తులు కావాలి. ఆ శక్తియుక్తులు మన పురాతన గ్రంథాల్లో సీక్రెట్గా రహస్యంగా ఉంచారనమాట. కొన్ని వాస్తు రూపంలో, కొన్ని వచ్చేటప్పటికి జ్యోతిష శాస్త్రం ప్రకారం, కొన్ని వచ్చేటప్పటికి అర్థం కాని కాంప్లికేటెడ్ సూత్రాల్లో ఉంటాయి కూడా. సింపుల్ సూత్రాల ద్వారా కరెక్ట్ డెసిషన్ తీసుకోవటం, తర్వాత రాబోయే ఆపదని ముందుగానే గ్రహించుకొని తదనుగుణంగా మనం ప్లాన్ చేసుకోవటం. సో ఈ కొన్ని వచ్చేటప్పటికి మనకి సిద్ధులు కావాల్సి ఉంటాయి, అంటే ఎక్స్ట్రాడినరీ పవర్స్ కావాలి మనకి. ఆ పవర్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే నేచర్ నుంచి తీసుకోవాలి మనం. బ్రహ్మముహూర్తం ఇలాంటి ఇంకా చాలా మనం ఉన్నాయండి. కొన్ని వచ్చేటప్పటికి ఏ టైంలో ఏం జరుగుతుందని ముందుగానే యాంటిసిపేట్ చేసుకొని మనం తదనుగుణంగా మనల్ని మనం ప్లాన్ చేసుకొని ఆ సమయాన్ని మనం ఉపయోగించుకోవాలి మన బెనిఫిట్ గురించి. ఇలాంటి ఎన్నో రకాల విషయాలు, సీక్రెట్లు నిగూఢంగా ఉన్నాయని ఈ 5 days కోర్సులో వాళ్ళతో డిస్కస్ చేసుకుంటామండి. ఎవరైతే తను ఉన్నతంగా ఎదగాలనుకుంటున్నాడో, 10 మందిని ఎక్కించాలనుకుంటున్నాడో, తర్వాత డబ్బులు సంపాదించాలి, ధనం సంపాదించాలి, ఎన్నో బాధల్లో ఉంటారు, అలాంటి వాళ్ళకి ఈ కోర్సు సింపుల్, చాలా చక్కగా అద్భుతంగా డిజైన్ చేసిన కోర్స్ అండి ఇది. నేను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటున్నానండి. డెఫినెట్గా అండి. చాలామందికి అంటే వాళ్ళకి కావాల్సినటువంటి పొందడం కోసం అని చెప్పేసి కొన్ని ప్రాక్టికల్గా వేదిక్ సైన్స్లో చెప్పినటువంటి నాలెడ్జ్ ఉంటుంది, ఇవి చేస్తే బాగుంటుంది అనుకునేటువంటివి. వాటి కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు ఉంటారు. మీరు కరెక్ట్గా ఋషి పంచమి రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నారు. వెరీ గుడ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ అండి. సో ఎవరైనా క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు, అంటే మీరు ఇందాక చూసారు కదా సురేష్ గారు చెప్పినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. జనరల్గా ప్రతి ఒక్కరికి కొన్ని విషయాలు ముందే తెలుసుకొని జాగ్రత్త పడాలని ఉంటుంది. అప్పులు ఎలా తీర్చుకోవాలో తెలియదు. లేదు అని అంటే వేదిక్ సైన్స్ ప్రకారం మన ఆరోగ్యాన్ని, మనల్ని, మన కుటుంబాన్ని బాగు చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఈ క్లాసెస్ అనేవి ఋషి పంచమి నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. 5 days ఉంటాయి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.